నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రశ్నించే వారిపై పెడుతున్నటువంటి కేసులు, చేస్తున్న అక్రమ అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు నేను కేవీఆర్ అన్న కుటుంబ సభ్యుల్ని కలవడానికి రావడం జరిగింది. ఆ రోజున మన అందరం కూడా చూసాము, జర్నలిస్ట్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ నిజాలను చెప్పేటువంటి ఒక విలువ కలిగిన జర్నలిస్ట్ అయిన కేవీఆర్ అన్నని ఎంత దారుణంగా అర్ధరాత్రి ఏపీ పోలీసులు వచ్చి ఈడ్చుకెళ్తూ అడ్డుకున్న కుటుంబ సభ్యుల్ని పక్కకి తోసేసి చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళ ముందే వాళ్ళ నాన్నగారిని అతి కిరాతకంగా లాక్కెళ్తూ అరెస్ట్ చేసినటువంటి ఒక వైనాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు. అయితే ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లలపై జరిగేటువంటి అత్యాచారాలు కావచ్చు, వేటకని వెళ్లి గల్లంతైపోయిన మత్స్యకారులు కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేయడం కావచ్చు, పరీక్షల్లో జరిగిన అన్యాయాలు కావచ్చు, ఇలా రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఇలా ఎన్నో సమస్యలు రాష్ట్రంలో ఉంటే తప్పిపోయిన చిన్న పిల్లలు కావచ్చు, ఇలా ఎన్నో సమస్యలు రాష్ట్రంలో ఉంటే అవన్నీ అర్జెంట్ లేదు, అవన్నీ గాలికి వదిలేసి అవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఎవరైతే ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాల్ని, అధికారంలో ఉన్నటువంటి ఇప్పటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాల్ని వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళని మాత్రం హుటాహుటిన వాళ్ళు ఎక్కడున్నా సరే, పక్క రాష్ట్రాల్లో ఉన్నా సరే వెళ్ళిపోయి అర్ధరాత్రి పూట అర్జెంటుగా వాళ్ళు అరెస్ట్ చేసే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఇవాళ ఇదే జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఎవరైతే నిజాలు మాట్లాడుతున్నారో, అది ప్రతిపక్షం వాళ్ళైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, జర్నలిస్టులు అయినా, నిజాలు మాట్లాడే వాళ్ళపై దాడులు, అన్యాయంగా అక్రమంగా కేసులు, అరెస్టులు ఇది జరుగుతోంది. ఈ రోజున మరి ఎంత ఇబ్బంది పడుతున్నారు చూస్తా ఉన్నాం. వీళ్ళ కుటుంబం అంతా. ఎవరండి వీళ్ళ కుటుంబానికి ఈ రోజు సమాధానం చెప్పేది? 2 చిన్నపిల్లలు. ఆ చిన్న పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు వీళ్ళు అరెస్ట్ చేశారంట కదా, ఆ పిల్లల్ని అడిగినప్పుడు ఆ పిల్లలు ఎదుర్కొన్నటువంటి ఆ మానసిక క్షోభకు ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? అన్యాయంగా లాక్కెళ్ళిపోయారే, అన్యాయంగా అరెస్ట్ చేశారే, సరైన కారణం చెప్పకుండా, పైగా అక్క మీద కూడా కేసులు పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు? ఆ రోజంట కేవీఆర్ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడట అడ్డుకున్నారట, సరిగ్గా సహకరించలేదట పోలీసులకి, అందుకని ఇప్పుడు ఈవిడ మీద కూడా కేసు పెడుతున్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అరే, ఒక భర్తని అర్ధరాత్రి చెప్పా చేయకుండా, ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చేస్తే ఎటువంటి భార్య అయినా సరే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారా అండి? మీకు కనీసం ఏమైందండి, ఎందుకు తీసుకెళ్తున్నారా నోరు తెచ్చి అడగరా? కారణం కనుక్కోరా? అది మన ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు కదా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ కారణం మీద అరెస్ట్ చేస్తున్నారు అని నిజాలు మాట్లాడుకోవద్దు, తెలుసుకోవద్దా? మీ ఇష్టానికి మీరు పోలీసులు వచ్చేసి తీసుకెళ్లిపోతామంటే అలా అడిగినందుకు ఇప్పుడు ఈవిడ మీద కూడా కేసు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క మహిళ ఇవన్నీ ఎదుర్కొంటూ పోరాడుతూ ఉంది. మరి ఈ రోజు ఇటువంటి పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దేవుడిని మొరబెట్టుకుంటున్నారు. ఏంటి వ్యవస్థలు? జర్నలిజం అనేది 4th ఎస్టేట్ గా ఉంది, కానీ ఈ రోజున అదే జర్నలిజం పర్సనల్ ఎసెట్ అయిపోయింది కొంతమందికి. ఆ పర్సనల్ ఎసెట్ గా ఉండి ఆ జర్నలిజం చేసే వాళ్ళందరికీనేమో పల్లకి మోతలు, అలా కాకుండా మీరు చేసే తప్పులు ఎత్తి చూపించే వాళ్ళకందరికేమో అరెస్టులు. ఇది ఈ రోజున రాష్ట్రంలో జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అది ఏ రాష్ట్రము, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే ఇంకే రాష్ట్రం అని మాట్లాడట్లేదు. ఒక జర్నలిస్ట్ కి ఈ రోజు జరిగిన అన్యాయం గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక జర్నలిస్ట్ అక్షరానికి మీ అధికారానికి, ఒక జర్నలిస్ట్ కళానికి మీ బలానికి, ఒక జర్నలిస్ట్ గుండె ధైర్యానికి మీ డబ్బుకి మధ్య ఒక యుద్ధం అనేది మొదలైంది. ఈ యుద్ధం చివరికి ఆఖరికి చేరేసరికి ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకుని వ్యవహరిస్తే మంచిది. ఖచ్చితంగా ఈ విషయం కూడా, కేవీఆర్ గారి అరెస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. మీరు ఒక్కళ్ళు కాదమ్మా,
న్యాయం వైపు నిలబడి పోరాడే వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళు కాదు. ఆ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, సరేనా? అందరం ఉన్నాం.